ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. హలో నాన్న. ఎక్కడున్నావు సీత? ఇంట్లోనే ఉన్నాను నాన్న. మొన్న నువ్వు మన ఇంటికి వచ్చినప్పుడు మీ మేనత్త ఎలా ఉంటుందో చూడాలన్నావు కదమ్మా. అత్తయ్య గురించే తలుచుకుంటున్నాను. ఆ రోజు అత్తయ్య ఫోటో దొరకలేదు కదా. అత్తయ్య ఫోటో ఎక్కడుందో అని చెప్పారు. చాలా బాధేసింది. ఇప్పుడు నీకు ఆ బాధ అక్కర్లేదమ్మా. ఏ నాన్న, అత్తయ్య ఎక్కడుందో తెలిసిందా? అత్తయ్య గురించి తెలియదు కానీ తన ఫోటో దొరికింది. నిజమా నాన్న? అత్తయ్య ఫోటో దొరికిందా? నేను వెంటనే చూడాలి. అందుకే నేను నీకు ఫోన్ చేశానమ్మా. ఇప్పుడే నీ ఫోన్కి మీ అత్తయ్య ఫోటో పంపిస్తాను, చూడు. మా మేనత్త సుమతిని చూడబోతున్నాను. నాన్న పంపిన మా మేనత్త ఫోటో, ఇక్కడున్న అత్తమ్మ ఫోటో రెండు సేమ్. అంటే అంటే మీ మేనత్త పేరు కూడా సుమతే సీత. అంటే నాన్న చెల్లెలే నా మామ అమ్మ. అంటే అత్తమ్మ నా మేనత్త. అంటే మామ నా మేనత్త కొడుక, నా సొంత బావా. దేవుడా, ఇది నిజమేనా? అత్తమ్మా, ఇది కల కాదు కదా? నువ్వు నిజంగా నా మేనత్తవా? సీతా, మామకి విషయం చెప్పాలి, ఇప్పుడే చెప్పాలి. ఇప్పుడు కాదు, చెప్పాల్సిన పద్ధతిలో చెప్తాను, చెప్పాల్సిన చోటే చెప్తాను. మామా, సీత ఏమైంది? సీత, సీత, మామా ఏమైంది? ఎందుకింత సంతోషం? ఏమనుకోకు మామా, కాసేపు నన్ను ఇలాగే ఉండనివ్వు. వదులు సీత, ఎవరైనా చూస్తారు. చూస్తే చూడని మామా. బాగుండదు సీత, ఇది మన బెడ్రూమ్ కాదు. నువ్వు నా భర్తవి, నేను నీ భార్యని. ఇది మన ఇల్లు. నువ్వు నాకే సొంతం మామా. నువ్వు నా వాడివి. ఆపు సీత, ఏంటి పిచ్చి ఆనందం? ఈరోజు ఏమైంది నీకు? చెప్పలేను మామా, ఇప్పుడే ఏమీ చెప్పను. ఎందుకింత ఎగ్జైట్మెంట్? ఏమైంది? మామా, నువ్వు నా కోసం ఒక పని చేస్తావా? ఏంటి? కాదనకుండా చేయాలి మామా. ఏంటో చెప్పు. మనం వెంటనే మా ఊరు వెళ్ళాలి. ఎందుకు సీత? ఎందుకు ఏంటని అడగొద్దు, మనం వెళ్ళి తీరాలి మామా. అంత అర్జెన్సీ ఏంటి సీత? ప్లీజ్ మామా, కారణం అడగొద్దు. అది కాదు సీత. ఈ రోజు మనకి చాలా ముఖ్యమైన రోజు. మా ఊళ్ళో నీకు జీవితంలో మర్చిపోలేని బహుమతి చూపిస్తాను. మర్చిపోలేని బహుమత? అవును మామా, వెలకట్టలేని బహుమతి. నువ్వెంతో సంతోషించే బహుమతి. ఇప్పుడు నేను ఎంత సంతోషంగా ఉన్నానో చూస్తున్నావు కదా, అంతకు రెట్టింపు సంతోషమిస్తాను నీకు. త్వరగా మా ఊరు వెళ్దాం మామా. సరే సరే, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. ఈ లోపు నువ్వు కూడా రెడీ అవ్వు. థాంక్స్ మామా, లేట్ చేయకు, త్వరగా వచ్చేయి. ఓకే. అత్తమ్మా, నువ్వే నన్న మేనత్తవి.
మేము సీత వాళ్ళ ఊరు వెళ్తున్నాం. పిన్ని వచ్చాక చెప్పండి. ప్రతిసారి ఆ ఊరెందుకు రామ్? అక్కడ ఏముంది? మా అమ్మ నాన్న నానమ్మ ఉన్నారు, మా ఊరు వాళ్ళు ఉన్నారు. హా, ఇంకా ఆవులు గేదెలు పక్షులు పొలాలు అన్నీ ఉన్నాయి. చూసావా రామ్ ఎలా వెటకారం ఆడుతుందో? తిన్నగా సమాధానం చెప్పదు కదా. మీరు తిన్నగా అడగాలి కదా. అర్జెంటుగా మీ ఊరు వెళ్ళాలన్నావు, మళ్ళీ వీళ్ళతో గొడవ పెట్టుకుంటావేంటి? రా వెళ్దాం. నువ్వు వెళ్ళి కార్ తీయమ్మా, నేను వస్తాను. ఇప్పుడు మీ ఊరెందుకు సీత? మీరు ఈ మాట అడుగుతారని ఆగిపోయాను. అయినా చీటికి మాటికి మీ ఊరు వెళ్ళడం ఏంటి? మొన్ననేగా వెళ్ళొచ్చారు. మొన్న వెళ్ళిన పని అవ్వలేదు చిన్న మావయ్య, అందుకే మళ్ళీ వెళ్తున్నాము. ఏంటా పని? మీకు తెలీదా? మా అక్కను పంపించి మరీ చెడగొట్టారు కదా. అంటే ఫస్ట్ నైటా? అవును. మొన్న ఆగిపోయింది, ఈరోజు చేసుకోవాలి అనుకుంటున్నాము. మీ ఊర్లోనా? ఇక్కడైతే మీరు ఆపుతారు కదా, అక్కడైనా మహా ఆపుతుంది. ఈసారి ఎలా ఆపుతుందో నేను చూస్తాను. ఆవిడగారు వచ్చాక నేను మామ ఊరు వెళ్ళామని చెప్పండి. సీత, తప్పు చేస్తున్నావు. ఈసారి మహా నిన్ను క్షమించదు. ఏం చేస్తుందో చేసుకోమనండి. సీతకెంత ధైర్యం! మనతోనే సవాల్ చేసి వెళ్తుంది. మహా ఇంటికి రాని తన సంగతి చెప్తాను. మీ ఊరికి ఎందుకు తీసుకొస్తున్నావో చెప్పకుండా నన్ను సస్పెన్స్లో పెట్టి తీసుకొచ్చావు. కనీసం ఇప్పుడైనా చెప్తావా? చెప్పను మామ, చూపిస్తాను. రా, అరే, చూపిస్తానని చెప్పి నా కళ్ళు మూసేసావేంటి? ఇంట్లోకి పద మామ, చెప్తాను గాని. కళ్ళు మూస్తే ఎలా వెళ్ళేది? నేను తీసుకెళ్తాను కదా, నెమ్మదిగా పద. సీతలా ఎందుకు చెప్పిందండి? పైగా సుమతి ఫోటో పెట్టమంది, స్వీట్స్ అవి చేయమంది. ఎందుకు శివా? ఎందుకో సేతొస్తే గాని తెలీదమ్మా. అదిగో వచ్చేశారు. అదేంటి అబ్బాయి కళ్ళు మూసి తీసుకొస్తున్నావు? చెప్తానమ్మా. జాగ్రత్త. అబ్బాయి పడిపోగలడే, జాగ్రత్త సీత. ఆయనేం పడిపోరు నానమ్మా. ఇప్పుడు ఆయనకి చెప్పే మాట వింటే మీరే మూర్చొచ్చి పడిపోతారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.